6 నెలల్లో స్థానిక సమరం, మంత్రులకు మార్కులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరవలేవబోతుంది. వచ్చే 6 నెలల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని, కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత మంత్రులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. ముఖ్యంగా ఏప్రిల్ 2వ తేదీన మంత్రులందరికీ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లు ఇస్తామని చెప్పడం క్యాబినెట్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మంత్రులు విఫలమవుతున్నారని సీఎం క్లాస్ తీసుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మంత్రులు, కార్యదర్శుల పనితీరు ఎలా ఉందనే దానిపై ఏప్రిల్ 2న సీఎం నివేదికలు ఇవ్వనున్నారు. దస్త్రాల పరిష్కారం, కేంద్రం నుంచి నిధులు తేవడంలో చొరవ, సాధించిన విజయాల ఆధారంగా ఈ గ్రేడింగ్ ఉంటుంది. గత 2 ఏళ్లలో రాష్ట్రాన్ని ఒక దారికి తెచ్చాం, ఇక 2026-27 మైలురాయి కావాలి అని చంద్రబాబు ఆకాంక్షించారు. మంత్రుల జిల్లాల్లో విరివిగా పర్యటించాలని, కేవలం ఆఫీసులకే పరిమితం కాకూడదని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించడంలో మంత్రులు వెనకబడి ఉన్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాను సమర్థంగా వాడుకోలేకపోతున్నారని మండిపడ్డారు. పార్టీ ఆఫీస్ నుంచి వచ్చే సమాచారాన్ని కనీసం రీపోస్ట్ చేయడంలో కూడా మంత్రులు వెనకబడి ఉన్నారని లోకేష్ కూడా గుర్తు చేశారు. వైసీపీ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దుతున్నాం, ఆ వేగాన్ని ప్రజలకు వివరించాలి అని చంద్రబాబు హితబోధ చేశారు. వేసవి దృష్ట్యా ఏప్రిల్ 2 నుంచి 90 రోజుల పాటు జలధార కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాలువల్లో పూడికతీత పనులు పూర్తి చేసి మే 15 నాటికే సాగునీరు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఎత్తిపోతల పథకాలను మళ్లీ రన్నింగ్లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. కృష్ణా కరకట్ట బలహీనంగా ఉన్న చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని అనగాని సత్యప్రసాద్ చేసిన సూచనకు సీఎం సానుకూలంగా స్పందించారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల తలెత్తుతున్న పరిణామాలను గమనిస్తూ రాష్ట్రంలో వంట గ్యాసు, నిత్యావసరాల కొరత లేకుండా చూడాలని మంత్రులు కేశవ్, అచ్చెన్నాయుడు, మనోహర్లతో కూడిన కమిటీని సీఎం ఆదేశించారు. గ్యాస్ కొరత వల్ల ఎలక్ట్రిక్ స్టవ్లు వినియోగం పెరుగుతుందని, దానికి తగ్గట్టుగా విద్యుత్ డిమాండ్ను తట్టుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి యుద్ధ సమయాల్లో అవసరమైన సహాయం అందించాలని పేర్కొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు తన క్యాబినెట్ ను సన్నద్ధం చేస్తున్నారు. పనితీరు ఆధారంగానే మంత్రుల భవిష్యత్తు ఉంటుందని ఆయన ఇచ్చిన సంకేతాలు ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీశాయి. మరి ఏప్రిల్ 2న వచ్చే నివేదికల్లో ఏ మంత్రికి ఎలాంటి మార్పులు పడతాయో చూడాలి.